విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం 4 రోజులు జరగనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ అనంతపురం అంబేద్కర్ భవనంలో ప్రారంభమైంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రారంభ సభలో ఎస్ఎఫ్ఐ మాజీ అఖిల భారత అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి 3 సార్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశం ప్రధానమైన విద్యారంగాన్ని నాశనం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం పాలసీ తీసుకువచ్చిందన్నారు. దాని వలన దేశంలో ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో నాశనమైందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. 4 రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న విద్యారంగంలో ఉంటున్న సంక్షోభం గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి సమాజంలో ఉన్న అన్ని రంగాల కంటే కూడా ఎక్కువ సంక్షోభాన్ని ఈరోజు విద్యారంగం ఎదుర్కొంటాం. మనం చూస్తాం, ఒకసారి యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్ మూతపడుతున్నాయి. ఫ్యాకల్టీ ఉండటం లేదు, ఆడ అపాయింట్మెంట్స్ ఉండటం లేదు. అదొకటైతే రెండవది విద్యార్థులు కూడా యూనివర్సిటీస్కి అప్లై చేయడం లేదు. ఉదాహరణకు ఎస్కే యూనివర్సిటీలోనే ఒకప్పుడు వేల మందితో అది కలకల్లాడే యూనివర్సిటీ ఈరోజు విలవిల్లాడిపోతుంది, విద్యార్థులు లేదు. అట్లాగే ప్రాథమిక విద్యారంగంలో అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా విద్యార్థులకు కనీసమైన చదువు రావటం లేదు, కనీసమైన అభ్యసన నైపుణ్యాలు ఉండటం లేదు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొన్న వచ్చిన ఆసర్ రిపోర్ట్ అదే చెప్పింది. 8-9 తరగతులు చదువుతున్న పిల్లవాళ్ళు కూడా 2-3 తరగతుల పాఠ్య పుస్తకాలను చదివే పరిస్థితి లేదు అని చెప్పి ఆసర్ రిపోర్ట్ చెప్తోంది. ఇంకోవైపు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవి నిజమైన సమస్యలు విద్యారంగంలో, వీటిని పరిష్కారం చేయడం పోయి కొత్త పిచ్చి విధానాలు తెచ్చిపెడుతున్నారు. నూతన విద్యా విధానం అని మోడీ తీసుకొచ్చాడు, కానీ భారతదేశంలో ఉంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఆ విధానాలను పూర్తిగా అంగీకరించడం లేదు. కానీ మనకు పట్టిన కర్మ ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాలను అందరికంటే ముందు మేమే వాటిని తీసుకుంటాం, మేమే అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ నూతన విద్యా విధానాలను అమలు చేశారు. దాని యొక్క ఫలితం ఈరోజు డిగ్రీల్లో మనం చూస్తున్నాం. ఈరోజు డిగ్రీ కోర్సుల్లో ఆనర్స్ అని తీసుకొచ్చి 4 ఏళ్లకు మార్చి మేజర్ సబ్జెక్ట్స్ అని పెట్టి ఈరోజు ఒక అవకతవకలు, తికమక లేకుంటే కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నూతన విద్యా విధానం ద్వారా వచ్చింది. మన రాష్ట్రాన్ని విద్యారంగంలో ఒక ప్రయోగశాలగా జగన్ మార్చేస్తే ఈరోజు చంద్రబాబు కూడా అంత తక్కువేం కాకుండా ఇదే విధానాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐగా కానీ మేమందరం కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, సమాజం విద్యారంగం గురించి పట్టించుకోవాలి. విద్యారంగంలో ఉంటున్న వాస్తవమైన సమస్యలకు వాస్తవమైన పరిష్కారాలు ఏంటి అనేది అందరూ కలిసి చర్చించి ఆలోచించాలి. అందుకోసం ఈ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విస్తృత సమావేశాలు కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను.